ప్రపంచ దేశాలలో భారతదేశానికి వన్నె తెచ్చిన మెగాస్టార్ చిరంజీవి సేవలు స్ఫూర్తిదాయకమని జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ జుత్తిగ నాగరాజు, ఆకివీడి ఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, పెద్దిండ్లమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ గొంట్ల గణపతులు అన్నారు. మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినోత్సవ వేడుకలు జనసేన పార్టీ సీనియర్ నాయకులు నరహరిశెట్టి బాబీ ఆధ్వర్యంలో ఆకివీడు గుమ్మలూరు సెంటర్లో శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు పిల్ల నరసింహారావు, బాబులు, నరహరిశెట్టి బాబీలు మాట్లాడుతూ బ్లడ్ డొనేషన్ లైవ్ లో మాత్రమే ఇవ్వాలని, బ్లడ్ క్యాంపుల ద్వారా ఇచ్చే బ్లడ్ ఎక్కడికి వెళుతుందో తెలియడం లేదని అన్నారు. అనంతరం బాణసంచా కాల్పుల మధ్య భారీ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గంధం ఉమ, దాసరి బాలకృష్ణ, నదీంతో పాటు పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. స్వయం కృషితో కష్టపడి అనేటువంటి ఏకైక సిద్ధాంతంతో ఒక నాట్యానికి మారుపేరుగా, ఒక సంస్థకి మారుపేరుగా తెలుగు చలనచిత్ర చరిత్రలో తెలుగు ప్రజలకు బ్రేక్ డాన్స్ ని అందించినటువంటి మొట్టమొదటి హీరోగా ఈ రోజు కూడా 70 సంవత్సరాలు 7 దశకాల వయసు వచ్చినప్పటికీ కూడా నిత్య యవ్వనంతో, మనం అందరికీ వయసు పెరుగుతుంటే చిరంజీవి గారికి వయసు తగ్గుతుంది. నిత్య యవ్వనంతో ఇవాటికి కూడా 20 సంవత్సరాల పిల్లలతో సమానంగా మరి డాన్స్ చేయటం అంటే అది కేవలం భగవంతుడు ఇచ్చిన వరం, ఆయన చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఆయన తెలుగు హీరోగా జన్మించడం అనేది మనందరి అదృష్టం. ఆయన కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు భారతదేశం గమనించదగ్గ మరి హీరోగా కాకుండా ప్రజా నాయకులు కూడా ఆయన కీర్తి గడించారు. మరి అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఆయనకి ఎంతో ప్రేమించిన ప్రజల కోసం ఆయన సేవా కార్యక్రమాలు చేయాలని ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బ్లడ్ బ్యాంక్ స్థాపించి, అలాగే నేత్రదానం కూడా స్థాపించి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి బ్లడ్ అందించి ఎన్నో లక్షల ప్రాణాలు కాపాడిన దాత శ్రీ చిరంజీవి గారు. మరి ఈ రోజు ఆయన యొక్క జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల చాలా అత్యాసంగా నిర్వహిస్తున్నారు. ఆయనకి 70 సంవత్సరాలు వచ్చినా సరే ఈనాటికి కూడా ఆయన మన్మోహంగానే ఈ రోజు కూడా కొడుకుతో కూడా ఇలా పోటీపడి డ్యాన్స్ చేసి మరి ఆయనకి అంత ఆరోగ్యం ఇచ్చిన భగవంతుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు బాబీ చెప్పినట్టుగా ఒకనొక టైంలో రక్తదానం చేయాలంటే రక్తదానం చేయాలంటే అవగాహన లేని పరిస్థితుల్లో ఒక బ్యాగ్ రక్తం కావాలంటే ఒక రకం పరిస్థితుల్లో ఆనాడు చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాది లీటర్లు రక్తం దానం చేయడానికి వాళ్ళ అభిమానులు ముందుకు వచ్చారు. తద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడారు. ఇది ఏదైనా సరే ఒక పుణ్యం, మనం ఎంత చేసిన రాంగ్ ఒక ప్రాణాలను కాపాడితే పుణ్యం వేల రెట్లు వస్తుంది. అలాంటి ఎన్నో ప్రాణాలను కాపాడిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి సేవా దృక్పథం అంతర్జాతీయ స్థాయికి చెందింది. ఆయన ఎంతో మంది పేదలకి రోజు లక్షల రూపాయలు పంచలే తప్ప వేరే ఆలోచన వ్యక్తి. సినిమా నటులు అనేవారు సంపాదించిన డబ్బులు దాచుకుంటారు, కానీ మెగా కుటుంబంలో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన డబ్బుని ప్రజల కోసం వినియోగించడం చాలా ఎవరు అంటే మన కొనుగోల శివరామకృష్ణ చిరంజీవి గారు. మరి ఆయన 70వ పుట్టినరోజు సందర్భంగా మరి మన అందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం. మరి ఆయన కుటుంబంలో ఒక మెగాస్టార్, కుటుంబానికి వండి తెచ్చిన మహోన్నత వ్యక్తి. మరి ఎంతమంది అయితే ఉన్నారు ఆ కుటుంబంలో అందరికీ కూడా ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి ఆయన. రక్తదానం అనేది మనం డైరెక్ట్ లైవ్ లో ఇద్దాం. 100 బ్యాగులు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేసి మనం పాటు చేసుకోవద్దు. లైవ్ లో రక్తదానం ఇద్దాం. రిజిస్టర్ మన పేర్లు వేసుకుని మనం ఎవరి కాడ పేర్లు దగ్గరికి వెళ్ళి మన లైవ్ లో రక్తదానం చెప్పి మనం ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పి సందర్భం మనం చేసుకుంటూ స్వాతంత్ర పోరాటంలో ఎందరో తమ